హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ లెర్న్ విత్ మీ. ఈరోజు మనం ఈ వీడియోలో టూల్స్ ఇన్ ఏజెంట్స్ గురించి చూడబోతున్నాము. అంటే మనం ప్రీవియస్ వీడియోస్లో చెప్పుకున్నట్టుగానే ఈ ఏజెంట్ సిరీస్లో ఏఐ ఏజెంట్స్కి మన ఎల్ఎల్ఎం అండ్ దెన్ టూల్స్ అండ్ మెమరీ ఈ మూడిటిని టుగెదర్లీ కంబైన్ చేసి మనం ఏజెంట్స్ అని డిఫైన్ చేస్తున్నాం. కాబట్టి ఇందులో టూల్స్ స్పెసిఫిక్గా మనం ఇప్పుడు చూడబోతున్నాం. ఆల్రెడీ ఎల్ఎల్ఎంస్ గురించి చూసేసాం అండ్ దెన్ ఒక ఎగ్జాంపుల్ చూసాము ఏజెంట్ విత్ రెస్పెక్ట్ టు టూల్స్ ఫంక్షనాలిటీస్. అండ్ దెన్ నౌ ఇప్పుడు ఈ టూల్స్ ఇన్ ఏజెంట్స్ ఏంటో చూద్దాం. వాట్ ఆర్ టూల్స్? టూల్స్ అనేవి ఒక ఎక్స్టర్నల్ ఫంక్షన్స్, లేదు అంటే ఒక ఏపీఐ. మనం ఎప్పుడైనా సరే, ఇప్పుడు మనం ఒక కార్ డ్రైవ్ చేస్తున్నాం. కార్ డ్రైవ్ చేస్తున్నప్పుడు మన హ్యాండ్స్ స్టీరింగ్ మీద అండ్ దెన్ మనం మన లెగ్స్ వచ్చేసి యాక్సలరేటర్, బ్రేక్, క్లచ్ మీద. సో ఇట్లా మనము సెన్స్ ఆర్గన్స్, ఐస్ వచ్చేసి మన చుట్టూ ఉన్న రోడ్లో ఉన్న ట్రాఫిక్ని అన్నిటినీ మానిటర్ చేస్తూ హారన్ సౌండ్స్ వింటూ ఇలా మనం ప్రతిదీ మనము మన కంట్రోల్లో, మన బ్రెయిన్ కంట్రోల్లోకి తీసుకొని ట్రాఫిక్ గైడ్లైన్స్ని ఫాలో అవుతూ వెళ్తూ ఉంటాం కదా. సో మనం అదంతా కూడా ఎలా చేయగలుగుతున్నాం? విత్ ద హెల్ప్ ఆఫ్ అ బ్రెయిన్ అండ్ ద స్టోర్డ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫ్రమ్ ద మెమరీ. అండ్ ఎప్పుడు ఏ గేర్ యూస్ చేయాలి, ఇవన్నీ కూడా మనం మన మెమరీలో స్టోర్ చేసుకున్న గైడ్ లైన్స్. అండ్ దానిని ఎప్పుడు ఎలా పర్ఫామ్ చేయాలి, ఇప్పుడు ఎవరైనా మన ఎదురుగా వస్తే బ్రేక్ వేయాలి అని మనము తెలుసుకుంటాము. కార్ సడన్గా బ్రేక్ వేయాలి అని. సో ఇప్పుడు అలానే ఇప్పుడు మనకి ఎప్పుడో మన మెమరీలో అది స్టోర్ అయ్యి ఉంటుంది. కానీ అప్పటికప్పుడు మన కళ్ళు చూసిన వెంటనే ఎవరో ఒక మనిషి వెళ్తున్నారు, రోడ్ క్రాస్ చేస్తున్నారు సడన్‌గా అన్నప్పుడు, వెంటనే మన బ్రెయిన్ అలర్ట్ చేస్తుంది బ్రేక్ ప్రెస్ చేయాలి అని. సో వెంటనే విల్ ప్రెస్ ద బ్రేక్. సో అలా కార్ అక్కడికి ఆగిపోతుంది. సో అట్లా మనం మనము ఎలా డ్రైవ్ చేయాలి ఏంటి అనేది, హౌ వి ఆర్ యూజింగ్ అవర్ బ్రెయిన్, హ్యాండ్స్, లెగ్స్ అండ్ సెన్స్ ఆర్గన్స్ అండ్ విత్ రెస్పెక్ట్ టు అవర్ మెమరీ. మనం ఏవైతే గైడ్లైన్స్, ట్రాఫిక్ గైడ్లైన్స్ అన్నీ మనం ఎట్లా ఫాలో అప్ చేస్తూ ఉంటామో అంత పర్ఫెక్ట్గా మనం చేయగలుగుతున్నాము. సో ఇది కూడా అలాగే వర్క్ అవ్వాలి అని అంటే మనం ఆల్రెడీ దీనికి ఇచ్చే ప్రాంప్ట్ బట్టి చేసుకుంటూ వెళ్తుంది వర్క్. ఆ ప్రాంప్ట్లో భాగంగా ఏ టూల్ యూస్ చేయాల్సి వస్తే ఆ టూల్ యూస్ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు ఒక యూజర్ క్రికెట్ మ్యాచ్ స్కోర్ అడిగారు. సో వెంటనే ఆ ఏపీఐ గెట్ చేసి చెప్తుంది. ఇప్పుడు ప్రెజెంట్ వెదర్ ఎలా ఉంది అని అడిగాను నేను. వెంటనే ఆ ఏపీఐని ఫెచ్ చేసి వెదర్ ఇలా ఉంది అని చెప్తూ ఉంటుంది. సో లైక్ రెయినియా, సన్నియా అట్లా. సో ఎంత టెంపరేచర్ ఉంది అండ్ ఈ నెక్స్ట్ రానున్న 2 అవర్స్‌లో ఎలా ఉంది, ఎవ్రీథింగ్ అది ఇన్ డీటెయిల్‌గా లైవ్ డేటా ఫెచ్ చేస్తుంది. సో మనకి అంత క్లీన్‌గా మనకిస్తుంది. అలాగే ఏదైనా టికెట్ బుక్ చేయమన్నా, ఏమన్నా ఫుడ్ ఆర్డర్స్, డ్రెసెస్ ఆర్డర్స్ పెట్టమన్నా, ఏవన్నా యాక్సెసరీస్ ఆర్డర్స్ పెట్టమన్నా ఎవ్రీథింగ్ మనకి ఇది చేసిస్తుంది టూల్స్ ద్వారా. సో, ఇన్ షార్ట్‌గా ఈజీగా గ్రాస్ప్ చేయడానికి చెప్పాలంటే టూల్స్ వచ్చేసి హ్యాండ్స్ ఆఫ్ ద ఏజెంట్ అనుకుంటే, ఎల్ఎల్ఎం వచ్చేసి బ్రెయిన్ కింద మనం డిసైడ్ చేస్తుంది ఎవ్రీ ఫ్యాక్టర్‌ని ఏది ఎలా జరగాలి అని. సో, అట్లా చెప్పొచ్చు. ఈజీగా ఇంకా ఇందాక మనం చెప్పుకునే ఎగ్జాంపుల్ ఏంటి అనంటే, ఇప్పుడు చాట్‌జీపీటీని నేను జస్ట్ ఈరోజు వెదర్ ఎలా ఉంది అని అడిగాననుకోండి, అది ఏదో ఒక ర్యాండమ్ ఆన్సర్ ఇస్తుంది. కానీ నిజంగా ఎగ్జాక్ట్‌గా వెదర్ ఇలా ఉంది, నెక్స్ట్ అప్‌కమింగ్ ఎలా ఉంది, నెక్స్ట్ రేపు ఎలా ఉంటుంది అని నాకు అది సజెస్ట్ చేయలేదు. బట్ వేరస్ అది ఏపీఐ గెట్ చేసుకుంటే మాత్రం ఎగ్జాక్ట్‌గా కరెక్ట్ ఆన్సర్‌ని మనకి ఇవ్వగలదు. హౌ టూల్స్ వర్క్ ఇన్ అన్ ఏజెంట్. సో ఫస్ట్ యూజర్ ఎప్పుడైతే క్వశ్చన్ అడుగుతారో, అడిగిన వెంటనే అసలు ఎల్ఎల్ఎం ఏదైతే ఏజెంట్, ఎల్ఎల్ఎం యొక్క ఏజెంట్ యొక్క బ్రెయిన్ ఏంటి? ఎల్ఎల్ఎం కాబట్టి ఈ ఎల్ఎల్ఎంని యూజ్ చేసుకొని అది ఆ యూజర్ ఇచ్చిన రిక్వెస్ట్‌ని ప్రాసెస్ చేసి ఏ టూల్ యూజ్ చేయాలి? ఓకే. యూజర్‌కి ప్రెజెంట్ స్టాక్ మార్కెట్ ఉన్న డేటా రిలేటెడ్ థింగ్స్ కావాలి కాబట్టి నేను ఈ ఏపీఐని యూజ్ చేయాలి. ఈ యూజర్‌కి ఏదైనా ఆర్డర్ ప్లేస్ చేయాలి కాబట్టి నేను ఈ ఏపీఐని యూజ్ చేసుకొని ఈ పలానా అప్లికేషన్‌లో ప్లేస్ చేయాలి అని అలా అది డిసైడ్ చేసుకుంటూ ఉంటుంది. అండ్ చేసుకున్న తర్వాత ఆ ఏపీఐని అది ఎగ్జిక్యూట్ చేస్తుంది. చేసుకొని మనకి ఫైనల్లీ ఆ అవుట్‌పుట్‌ని మనకి ప్రెజెంట్ చేస్తూ ఉంటుంది. సో, ఇక్కడ చూద్దాం. యూజర్ సెర్చ్ ఏఐ మీనింగ్ అని ఇచ్చారు.
సో ఇవ్వగానే ఎల్ఎల్ఎం ఏం చేస్తుంది? సెర్చ్ టూల్స్ ఏమున్నాయా అని చూస్తుంది. సో సెర్చ్ టూల్స్ కింద గూగుల్ ఇలాంటి మనం ఏ ఫంక్షనాలిటీస్ అయితే మెన్షన్ చేస్తామో ఆ ఏపీఐస్ ఆర్ ఆ ఫంక్షన్స్ని కాల్ చేసి ఆ యూజర్ అడిగిన మీనింగ్కి అది రెస్పాండ్ అవుతుంది. సో టూల్ ఫెచ్ చేసి ఆన్సర్ని గెట్ చేస్తుంది. సో ఇది ఏదైతే మనం ఈ ఫ్లో ఇక్కడ చూసామో అదే ఫ్లో నేను ఇక్కడ మెన్షన్ చేశాను. అండ్ అదే సీక్వెన్స్లో ఇది వర్క్ చేస్తుంది. యూజర్ అడిగిన దగ్గర నుంచి ఎల్ఎల్ఎం డిసైడ్ అయ్యి టూల్ని ప్రాసెస్ చేసి ఆన్సర్ గెట్ చేసి ఫైనల్లీ ఏజెంట్ నుంచి మనకి రెస్పాన్స్ వస్తుంది. సో ఇవి ఎగ్జాంపుల్ టూల్స్ అన్నమాట. మనం కోడ్లో రాసేటప్పుడు లైక్ టూల్స్ ఈక్వల్స్ టు లైక్ ఏం టూల్స్ యూస్ చేయాలని మెన్షన్ చేస్తాము. ఆ టూల్లో ఇప్పుడు మనం ఏదైనా సెర్చ్ అని అడుగుతున్నారు కాబట్టి సో ఇట్ గో అండ్ ఫెచ్ ఇట్ ఫ్రమ్ ద గూగుల్. ఆబ్వియస్లీ కామన్గా మనం అట్లా యూజువల్లీ ప్రిఫర్ చేసే సెర్చ్ టూల్స్ అవైలబిలిటీని మనం దానికి ఇవ్వచ్చు. సో ఇట్ డిపెండ్స్ అపాన్ ద విచ్ ఏపీఐ దట్ వీ వాంటెడ్ టు సెలెక్ట్. సో నెక్స్ట్ లైక్ క్యాలిక్యులేటర్ టూల్ అంటే మ్యాథమెటికల్ ఆపరేషన్స్ పర్ఫామ్ చేయడానికి. ఏపీఐ టూల్స్ అంటే వెదర్స్, లైక్ ఫ్లైట్ టికెట్స్, స్టాక్స్, ఇంక ఏవైనా సరే. డేటాబేస్ టూల్ అంటే ఆల్రెడీ స్టోర్ అయి ఉన్న ఏదైనా ఒక డేటాబేస్ నుంచి మనకి గెట్ చేసి ఇవ్వడానికి ఇలాంటి టైప్స్ ఆఫ్ టూల్స్ ఉంటాయి అని మనకి జస్ట్ ఇన్ జనరల్గా చూపించడానికి ఇలా చెప్పాను అనమాట. సో that's it for the video. Thanks for watching. If you like this video, please like, share, subscribe and comment. Thank you.